అమ్మా కాస్త పువ్వు పెట్టమ్మో, కాస్త బిర్యానీ ఉంటెట్టమ్మో. అమ్మా అమ్మ అమ్మ అమ్మా. ఏడో ఏదో దాస్తున్నట్టులో. ఏం లేదురా. ఏం లేదంటే ఏదో ఉంటేను నా నగ సర్దుకుంటున్నాను. మెయిన్ ఎవరు? అదే రహస్యంగా గది నుంచి రావడం, అటు ఇటు చూడడం, భయం భయంగా అక్కడ దాచడం ఏంటదా అని. నీకేమైనా మర్చిపోయిందా? నేను దాచడం ఏంట్రా? నాకు తెలుసులే, నువ్వేదో దాచావు. ఇదిగో ఎక్కువగా వాక్. దాతే దాచావులే, నాకొచ్చు నీకొచ్చవే కదా. ఏంట్రా ఏంట్రా నాకోసం నీకోసం? నువ్వెవడవి నేనెవరిని? ఎలా? అదేంటి మనిద్దరం భార్యాభర్తలం కదా. గోడది గుడ్డే కాదు. అదేంటి మనిద్దరం భార్యాభర్తలమే కదా. తాడాటేంటి? ఒరేయ్, భార్యాభర్తలాగా నటిస్తున్నావు, అంతేగాని ఇది నిజం కాదు కదా. నువ్వు రామాలయం దగ్గర, నేను శివాలయం దగ్గర అడుక్కున్నాడు. అది మాత్రం మర్చిపోవద్దు. చాలేవమ్మా, ఏం తీసేవో, ఎక్కడి నుంచి తీసేవో, అసలు దాచిందేమిటో చెప్పు. ఏం లేదని చెప్తున్నానా? ఏం లేదని చెప్తున్నానా? సర్లే, నేను అలా వెళ్ళి ఈ ఇంటి పెద్ద దుర్గమ్మ గారితో మేము మైథిలికి అత్తామామ కాదని, అలాగే మేమిద్దరం భార్యాభర్తలు కూడా కాదని, అడుగు తిని బతికే వాళ్ళమని చెప్పేస్తాను. చెప్తే ఇంకేమీ లేదు. ఊరంతా కలిసి మన ఇద్దరిని తరిమి తరిమి కొడతారు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. అయితే నువ్వు దాచిందేటో చెప్పు. గట్టిగా మాకురా, ఎవరైనా వింటారు. అయితే చెప్పు. ఒరే, ఆ పసిగుడ్డున్నాడు కదా, వాడిని దాచవా ఏంటి? కాదా, ఆ పసివాడికి వాళ్ళ నాయనమ్మ ఒక బంగారు గొలుసు మెడలో వేసింది. పసిపిల్లలు ఆ బంగారు గొలుసు ఏం చేసుకుంటారు? అందుకే గొలుసు తీసేసి భద్రంగా దాచాను. దాచావా, నొక్కేసావా? అబ్బా, నొక్కేసాను అనుకోరా. నాకు మరి పాట ఉంది కదా. సరే, అలాగే ఇస్తాను గాని ఇంకా నోరు మూసుకో. అబ్బే, నేను అసలు ఏం చూడలేదు. అవునా? నువ్వేం దాచలేదు. నిజంగానా? నాకేం తెలీదు. నువ్వు చాలా మంచోడివరా, నువ్వు చాలా మంచోడివి. ఏది ఆ గొలుసు చక్కగా చూడండి. ఎందుకురా? చూడండి, ఎవరని చూస్తారా? చూపిస్తానుడా. ఎదిగా బాగుందా?
దా, దా.